మంజు ఇక్కడ చూడరా, ఇవాళ దీప్తి వాళ్ళ ఫ్రెండ్ శశి అని వస్తుంది కదా, శశి అని ఉందని చెప్తా కదా, ఆ శశి వాళ్ళ ఫామ్ హౌస్ అంటే బెంగళూరు అవుట్స్కట్స్లో ఉంది. అంటే తమిళనాడు బార్డర్ అన్నమాట. తమిళనాడులోకి ఎంటర్ అయిపోతారు. అసలు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది మంజు, లేనివి లేవు మంజు. టమాటాలు, వంకాయలు, అసలు కొత్తిమీర చూడు ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు అవి కోసుకుని తింటున్నాం. ఇక్కడ కొత్తిమీర చూసావా, మొత్తం ఫుల్ ఆర్గానిక్ కొత్తిమీర. అసలు గోంగూర చూడు, ఇదేం గోంగూర, ఇంకా అక్కడ బోల్డ్ గోంగూర ఉంది చూపిస్తా. ఇప్పుడు అది కోసి దీప్తికి పచ్చడి చేసి అమెరికాకి పంపిస్తున్నా. మొత్తం కోసిస్తానన్నారు, అది గుజ్జు చేసి. ఇక్కడ చూడు క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లు, అక్కడ ఇంకా పువ్వులు వచ్చిన కూడా ఉన్నాయి, చూపిస్తా చూడు. అసలు లేని పళ్ళు లేవు తెలుసా ఇక్కడ. ఇదిగో పాలకూర, ఇదిగో తోటకూర, ఇదిగో పనస చెట్టు. ఇప్పుడే 1 కిలో బెండకాయలు కోసాయి మంజు. ఇదిగో అది బెండ తోట, ఒక పూలు కనిపిస్తే అక్కడి నుంచి 1 కిలో బెండకాయలు కోసాయి ఇప్పుడే. సపోటా చెట్లు, అసలు పింక్ కలర్ జామబ్బా, లోపల కట్ చేస్తే పింక్ కలర్లో ఉంది మంజు. ఎంత అద్భుతంగా ఉందన్నమాట. ఇదిగో చూడు గోంగూర చూడు, చూసావా గోంగూర, ఇగో ఇదంతా గోంగూరే. ఇప్పుడు ఇదంతా కోసి గుజ్జు చేసి విజయవాడ పట్టుకెళ్ళి పచ్చడి చేసి దీప్తికి పంపిస్తే. అక్కడ చూడు సింహాచలం సబ్బెక్క, దానిమ్మ చెట్లు, అసలు నేరేడు చెట్టు, అసలు వంకాయ చెట్లు చూస్తే పిచ్చెక్కిపోతుంది మంజు. ఎన్ని కాయలు కోసానో, అసలు ఆ కాయలు కనిపిస్తున్నాయి నీకు ఇక్కడి నుంచి. వంగ చెట్లు చూడు, కాయలు కనిపిస్తున్నాయి నీకు. ఎన్ని కాయలు ఉన్నాయంటే ఇప్పుడు ఆ వంగ తోట మొత్తం కనీసం ఒక 10 కిలోలు ఉంటాయి. పోసాను ఇప్పుడు బోర్డు. అసలు ఆ మామిడి చెట్టు చూడు, చూసావా కాయలు. ఇదిగో మళ్ళీ ఇక్కడ గోంగూర, ఇదిగో సపోటా, అరటి చెట్లు చూడు, గెలలేసి అరటి గెలలు కనిపిస్తున్నాయి నీకు. అసలు లైన్ అరటి చెట్లే. అసలు లేని చెట్టు లేదు మంజు. కరివేపాకు అప్పటికప్పుడు ఫ్రెష్గా తుంచుకొచ్చింది కరివేపాకు. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కోసి అప్పుడు పులిహోర చేసేస్తుంది. నారింజకాయలు అప్పటికప్పుడు రసం పిండి ఇప్పుడు పులిహోర చేస్తుంది. ఇదిగో ఇవన్నీ బీన్స్ మొక్కలు. అసలు ఇంకా నీకు చూపిస్తా చూడు. ఇదిగో చూడు కనిపిస్తున్నాయా కాయలు. ఇవన్నీ ఏంటనుకుంటున్నావు, ఈ కాయలన్నీ ఆరెంజ్ చెట్టు చూడు, చెట్టు నిండా కాయలే ఆరెంజ్. ఇక ఇవన్నీనేమో బీన్స్. ఈ మామిడి చెట్టు చూడు, ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయి మామిడి చెట్లు. ఇగో జామ చెట్లు చూడు, ఎంత బుజ్జి చెట్టు, దాని కాయలు చూడు. అదిగో సపోటా, ఇదేదో బనానా టైప్లో కాస్తుంది కాయ. అది ఏమిటో మరి పేరు చెప్పారు, నాకు తెలియలేదు. టేకు చెట్లు, ఉసిరి చెట్లు, అసలు మొత్తం వీళ్ళు ఫామ్ హౌస్ ఒకటి. ఇదిగో వంకాయలు చూడు, చూసావా. చూడు వంకాయలు చూడు, అసలు బీరపాదులు. ఇదిగో ఇది ఈ ఫామ్ హౌస్కి ఇదిగో మెయిన్ ఎంట్రన్స్. ఇలా వస్తే ఇది చూడు, ఏ రూట్లో వెళ్తుంటా చూడు ఒకసారి. బొప్పాయి పళ్ళు కోసుకొచ్చారు మంజు. అసలు నాన్న కనుక చూస్తే అసలు ఇక్కడి నుంచి కదలరు, అంత బాగుంది.
చూడు ఎన్ని చెట్లు చూడు, అసలు లేనివి లేవు. నాకు ఇంకేం చెప్పాలి కూడా తెలియట్లేదు నీకు. ఇక్కడ చూడు బీన్స్, చూడు ఎన్ని చెట్లు చూడు, బీన్స్, రేగి చెట్టు, రేగికాయల చెట్టు కూడా ఉంది ఇక్కడ, దానిమ్మలు, మామిడి చెట్లు మొత్తం ఉన్నాయి. చూడు బీన్స్ చూడు, అసలు ఆకులే ఎంత ఎందుకని. ఇక వాళ్ళ ఇల్లు చూడు, ఇక ఇది వాళ్ళ ఫామ్ హౌస్. లోపల చూడు, ఇక ఇంటి లోపల చూపిస్తా చూడు ఎంత బాగుంటుందో. పూర్వకాలం మండువేళ్ళు ఉండేవి చూడు. ఇగో నీకు ఇంకా క్యాలీఫ్లవర్ చూపిస్తూ ఉండు. ఇగో ఈ చుక్క కూర కూడా ఉంది మంచి ఇక్కడ, చుక్క కూర. ఇగో క్యాలీఫ్లవర్ చూడు కనిపిస్తున్నాయా. అరటి చెట్లు గెలలు చూడు, పారిజాతం చెట్లు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు చూపిస్తే చూడు నీకు. ఇల్లు చూడు, శిల్పారామంలాగా వర్లీ పెయింటింగ్ చూడు ఇలా వేయించారు. నీ పేరేంటి? కమల్ అట్ట. చూడు వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్. ఇల్లు గార్డెను. ఇక్కడ ఉయ్యాలి చూడు.